నామకు మహిమ కలుగును గాక. హెవెన్లీ లైట్ మినిస్ట్రీస్ గ్లోబల్ క్రైట్ అవర్ ఆధ్వర్యంలో జరుగు ఉదయకాలపు స్తుతి ఆరాధన కూడికకు మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ఈ ఉదయకాలము వాక్య పరిచర్య చేయటానికి సహోదరి ఎస్తేర్ రాణి నియమించబడ్డారు. ఈ సమయము ఎస్తేర్ రాణికి అప్పచెప్పబడుతుంది. 20 minutes తీసుకోండమ్మా. ఓకే, దేవుని నామానికి స్తోత్రం అండి. మీ అందరికీ వందనాలు. మహాగురుడైన యేసుక్రీస్తు కృపగల నామంలో మీ అందరికీ ఈ రోజు ఈ దిన వాక్యానికి మిమ్మల్ని అందరిని ఆహ్వానిస్తున్నాను. మనము 2 రాజులు చూసుకుందాము. 2 రాజులు 4వ అధ్యాయంలో కనురాలైన షూనేమీరాలు గురించి చదువుకుందాం. 2 రాజులు 4వ అధ్యాయంలో ఎలీషా యొక్క ప్రవక్త గురించి, 2వ రాజుల నుంచి ఎలీషా స్టార్ట్ అవుతాడు. అంటే ఆయన యొక్క ఎక్కువ చేసిన అద్భుతాలు ఇవన్నీ ఇందులో ఉంటాయి. చూడండి, 8వ వచనం నుంచి చదువుతున్నాను. 4:8. ఒక దినమందు ఎలీషా షూనేమి పట్టణమునకు పోగా అచ్చట గనురాలైన ఒక స్త్రీ భోజనమునకు రమ్మని అతనిని బలవంతము చేసిన కనుక అతడు ఆ మార్గమున వచ్చినప్పుడెల్లా ఆమె ఎంట భోజనము చేయించు వచ్చెను. కాగా ఆమె తన పెన్ముటిని చూసి తన యుద్ధకు వచ్చుచూ పోవచ్చున్నవాడు భక్తిగల దైవజనుడని నేను ఎరుగుదును. చూడండి, ఇక్కడి నుంచి తెలుసు కొంచెం ఆవిడ కుమారుడు కలగటము, కుమారుడు చనిపోవటం అలా ఈ అధ్యాయం మొత్తం రాయబడింది. చూడండి, ఒక దినం అన్నట ఎలీషా అనే దానికి మీనింగ్ ఏంటి అంటే దేవుడు నా మార్గం, దేవుడు నా మార్గం. ఎలీషా అంటే ఆయన షూనేమ్ అనే పట్టణం నుంచి వెళ్తూ ఉన్నాడు. అది ఆ విషయము షూనేమీరాలకి తెలిసింది. ఆవిడ గనురాలంట. చూడండి, ఆవిడ పేరైతే బైబిల్లో రాయబడలేదు కానీ దేవుడే రాయించాడు, గనురాలైన స్త్రీ అని అంట. అక్కడికి వస్తున్నప్పుడు ఏం చేశాడు అని అంటే, ఎలీషా భక్తుడు వస్తున్నారన్న విషయం తనకు తెలిసినప్పుడు భోజనం చేయడానికి బలవంతం చేసిందంట ఆవిడ. అంటే ఏంటి, ఆవిడ దైవ సేవకులు కానీ దైవ సేవకులకు వచ్చినప్పుడు వాళ్ళకి ఆతిథ్య సత్కార్యాలు చేయాలనే ఒక లక్షణం అని ఆతిథ్యం యొక్క విలువను తెలుసుకున్న స్త్రీ అన్నమాట. అందరూ ఉన్నారు, చాలా మంది ఉన్నారు ఇస్సాకారీల గోత్రంలో, కానీ తిను మాత్రమే ఎలీషాను గుర్తించి ఎప్పుడైతే వస్తున్నది కనిపెట్టి ఆ భక్తుడు నా దైవజనుడిని ఇంటికి పిలిచి ఆహ్వానించి భోజనం పెట్టాలి, ప్రతిసారి ఇక్కడి నుంచి వెళ్ళినప్పుడు నా ఇంటిలోనికి రావాలి, దాని ద్వారా నేను దీవెనలు పొందాలి, భోజనం చేసి ఇంట్లో నుంచి వెళ్ళాలి దైవ సేవకుడు అని ఒక ఆలోచన కలిగిన స్త్రీ. తర్వాత ఆవిడ చెప్తుంది, ఆ మార్గంలో వచ్చినప్పుడల్లా ఒకసారి పిలిచింది. పిలవడంతో తను చేసిన అతిథి సత్కార్యాలను బట్టి ఎలీషా అంటే దానికి పాజిటివ్ గా రెస్పాండ్ అయ్యి ఉండొచ్చు. ఎందుకంటే అంత ఘనంగా తను ఎలీషాకి ఆతిథ్యం ఇచ్చి ఉండొచ్చు. అందుకనే పోవచ్చున్నప్పుడల్లా అక్కడికి వచ్చేసి అతిథి సత్కార్యాలు చేసుకొని చేయించుకొని వెళ్ళేవాడు అనమాట. అయితే అది చూసిన ఆవిడ ఏం చేసింది అని అంటే, వస్తూ పోతున్నాడు కదా వాళ్ళ భర్తతో అంటుంది, భక్తి గల దైవజనుడని నేను ఎదుగుతున్నాను. ఇవన్నీ వినుంటారు మీరు. అయితే నాకు దేవుడు బయలుపరిచిన ఏంటో నేను చెప్దాం అనుకుంటున్నాను చదివినప్పుడు. అంటే ఏంటంటే, ఒక దైవ సేవకుడిని దైవ సేవకుడుగా గుర్తి ఎరగలిగిన స్త్రీ ఈవిడ. అంటే అది అందరికీ తెలియదండి. ఎవరన్నా వచ్చినప్పుడు అంటే దేవుడు మన ఇంట్లోకి వచ్చినా, మనతో ఉన్నా, పరిశుద్ధాత్మ మనతో ఉన్నా, అది మనం సెన్స్ చేయగలిగి ఉండాలి. అది సెన్సింగ్ లోనికి రావాలి. కరోనా టైంలో నేను ఒకసారి మధ్యాహ్నం పూట నిద్రపోతూ ప్రేయర్ చేసుకుంటూ ఉన్నాను. యేసయ్య మా ఇంట్లోకి వచ్చాడు, అది నేను సెన్స్ చేస్తాను. ఆ టైంలో చాలా మంది అన్నారు, ప్రతి ఇంటిని యేసుక్రీస్తు ప్రభు దర్శించాడని ఎవరు అన్నారు. సో అది సెన్స్ చేసే ఒక స్వభావం మనకు ఉండాలి. దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు సెన్స్ చేసే స్వభావం మనలో ఉండాలి. అలాంటి సెన్సింగ్ స్పిరిట్ ఇవిడ కలిగింది. ఆ తర్వాత గోడ మీద ఒక రూమ్ కడతాము, చిన్న గది కడతాము అని చెప్పింది. అందులో తను ఉంచిన వస్తువులు ఏంటి అంటే మంచము, బల్ల, పీట, దీపపు స్తంభం అంట. చూడండి, మంచం ఉంచిందంట. ఎందుకు, దైవ సేవకుడు వచ్చినప్పుడు ప్రయాసపడి అక్కడ సేవ చేసి ఇక్కడ సేవ చేసి వచ్చినప్పుడు విశ్రాంతి పొందటానికి మంచం అంట. అంటే దేవుడు కూడా పిలుస్తున్నాడు. ఎవరిని పిలుస్తున్నా అంటే, భారం మోసుకున్న సమస్త జనులారా నా ఎద్దుకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తానని. ఇంతవరకు మనం ఎన్ని భారాలతో ఉండి ఉన్నామో మన జీవితంలో, మన భారం ఏంటో, ఏం మోస్తున్నామో, మనం మోస్తున్న సిలువ ఏంటో,
అది మనకి తెలుసు, మన మనసులకి అనారోగ్యమనే భారం ఉందా, లేదా అప్పుడు కాడి ఉందా, సమాధానం లేని స్థితిలో ఉన్నామా, పిల్లలు మన మాట వినని స్థితిలో ఉన్నామా, లేకపోతే ఇంకా ఏమున్నాయో, మనకి సరైన కుటుంబ వ్యవస్థ లేకుండా ఉందా, భర్త మంచిగా లేడా, ఇలాంటి బరువు మనం ఏం మోస్తున్నామో దేవుడు చెప్తున్నాడు, నేను నా దగ్గరికి రా, నేను సాత్వికుడను దీన మనస్సు కలిగాడనంట. సాత్వికానికి దీన మనస్సుకి నేను తేడా చెప్తున్నానండి. దీన మనస్సు అని అంటే ఏంటి అని అంటే, మనం క్రిస్టియన్స్ గా ఉన్నాము, చుట్టుపక్కల అన్ని జనులు ఉన్నారు. సో అన్యజనుల నుంచి గనక మనకి గనక ఏదైనా అటాక్స్ వచ్చినప్పుడు దానికి నెమ్మదిగా ఎదుర్కోవటం ఏమంటారు అని అంటే దాన్ని దీన మనస్సు అంటారు. అంటే బహుశా ఇజ్రాయేల్ అనుకో, ఒక ఇజ్రాయేలీయుడు వాళ్ళ మధ్యలో ఉన్నాడు. ఇజ్రాయేలీయుడు ఏం చేస్తున్నాడంటే మిగతా ఇజ్రాయేల్ చేత బాధింపబడుతున్నాడు. ఆ టైంలో దాన్ని ఉంటే నిదానంతో ఎదుర్కోవటాన్ని ఏమంటారు అని అంటే దీనంతో ఉంటాడు. ఒకే జాతి మధ్యలో గనక ఉన్నప్పుడు మనం దాన్ని ఏదైనా సమస్య వచ్చినప్పుడు నెమ్మదిగా ఎదుర్కోవటాన్ని దాన్ని ఏమంటారు అని అంటే దీని మనసు అంటారు. సాత్వికం అంటే ఏంటి అని అంటే, నేను సాత్వికం అంటే ఏంటంటే ఆపోజిట్ పర్సన్స్ అన్నమాట. ఆపోజిట్ వాళ్ళు ఉంటారు. నేను మా ఇంట్లో నుంచి ఎదుర్కోవటం ఏమో దీన మనస్సు, వేరే అన్యుల నుంచి అంటే నేను క్రిస్టియన్ నాన్ క్రిస్టియన్స్ మధ్యలో ఎదుర్కోవటాన్ని ఏమంటారు అని అంటే దాన్ని సాత్వికం అంటాడు. దేవుడు ఏం చేస్తున్నా అంటే నేను దీన మనసు కలిగిన వాడిని, సాత్వికుడని అని చెప్తున్నాడు. సో రెండో పరిస్థితుల్లో ఆయన ఎదుర్కొనగలడు. సో రెండో పరిస్థితుల్లో ఉన్న వ్యక్తులకి ఆయన సమాధానం ఇవ్వగలడు, ఆ సమస్యను ఎలా పరిష్కరించుకోవాల మార్గము చెప్పగలడు, దాన్ని అండర్స్టాండ్ చేసుకోగలడు. నువ్వు స్వజనులు అంటే ఒకే జాతి మధ్యలో ఉన్నప్పుడు నీకు వచ్చే కష్టాలు, ఆపోజిట్ వ్యక్తుల మధ్యన ఉన్నప్పుడు వచ్చిన కష్టాలు కూడా ఆయన నీకు తీర్చగలడని చెప్తున్నాడు. అందుకనే మంచం అంట తనకి ఏర్పరిచిందంట విశ్రాంతి పొందటానికి అలసిపోయిన దైవ సేవకుడికి. అదే మనము కూడా ఏం చేయాలంటే యేసుక్రీస్తు ప్రభువు ఏ శిలువ త్యాగం అయితే చేశాడో, విశ్రాంతి పొందటానికి రమ్మని పిలుస్తున్నాడో జనులందరినీ, దాన్ని మనము ప్రకటించే వాళ్ళమై ఉండాలి, జస్ట్ చూపించే వాళ్ళమై ఉండాలి, మాట్లాడే వాళ్ళమై ఉండాలి సాత్వికంతో మనం. సో ఆమెనంట మంచం అంటే ఏర్పరిచిందంట చిన్న గదిలో. అది చిన్న గదే కావచ్చు కానీ ఈ సామాన్లు అన్ని పడుతుందంట. అది చిన్న గది కూడా ఎక్కడంటే మిద్దె మీద కాదండి, అది చిన్న గది అంటే గోడ మీద కట్టిందంట ఆవిడ. అంటే ఎంత ప్రయాసపట్టింది ఆవిడ అంటే ఆ టైంలో అలా కట్టేవాళ్ళేమో. అయితే బల్ల ఉంచిందంట. చూడండి, బల్ల ఉంచిందంటే ఇది సహవాసానికి గుర్తండి. బల్ల అనేది మనము చర్చిలో ఏం చేస్తాము, బల్లిస్తూ ఉంటాం కదా. యేసుక్రీస్తు ప్రభు యొక్క మరణాన్ని గుర్తు చేసుకోవటానికి, ఆయన తిరిగి పునరుద్ధానం మనం పొందటానికి, ఆయన పిలిచినప్పుడు వెళ్ళటానికి ఆ శక్తి మనకి ఇచ్చేదే బల్ల. అయితే బల్ల ఉంచిందంటే అండి సహవాసం అన్నమాట. సహవాసానికి గుర్తు ఇది. మనం చర్చిలో బల్ల తీసుకునేటప్పుడు బల్ల చుట్టూ ఆయన పిల్లలు ఉంటారు. తెలుసు, మీరు బల్లని గమనించేటప్పుడు బల్ల చుట్టూ పిల్లలు ఉంటారు, బల్ల చుట్టూ ఉంటారు. అలాగే ఉండాలని అంటే ముందు ఉండాలి, పక్కలా ఉండాలి, వెనక వాళ్ళు కూడా ఉండాలన్నమాట. ఆ కార్యక్రమాన్ని బల్ల తీసుకోవటాన్ని సహవాసము. సో మనము సహవాసుల మధ్యలో సహవాసంలోనే ఉండాలి, సహవాసం నుంచి మనం దూరం కాకూడదు. అది ఎలాంటిదైనప్పటికీ, ఎలాంటి పరిస్థితి ఉన్నప్పటికీ సహవాసం నుంచి మనం దూరం కావటానికి వీల్లేదు, ఆయన సహవాసం నుంచి అసలు దూరం కావటానికి వీల్లేదు. అది ఎలాంటి పరిస్థితి అయినా ఆయన నిన్నైతే చేయి విడవడు. పోవాలి అంటే నీ అంతటి నువ్వే వెళ్ళాలి. శత్రువు నిన్ను అటాక్ చేస్తుంది అని అంటే దానికి లోబడిపోయావు అని అంటే అది నీ కారణమే, అది ఎవరి కారణమో కాదు, అది నీదే రీజన్. సో అలాంటి కష్టాలు నష్టాలు దేవుడు ఎప్పుడు మన జీవితంలో అనుమతి చేయడు. ఆయన్ని వదిలిపోయేంతగా, ఆయన నువ్వు నాకొద్దు అని మనం అనేంతగా కష్టాలు మన జీవితంలో లేవండి. సో ఆయన సహవాసం నుంచి, అసలు ఆయన సహవాసం చేయటానికే మనల్ని సృష్టించాడు, మనతో సహవాసం చేద్దామనే సృష్టించాడు. సో ఈ బల్ల అనే దానికి ఏం చేస్తుంది అంటే దేనికి గుర్తుగా ఉంది అని అంటే సహవాసానికి గుర్తుగా ఉంది, విశ్రాంతికి గుర్తుగా ఉంది, సహవాసానికి గుర్తుగా ఉంది. తర్వాత పీట పెట్టిందంట. పీట మీద దీపపు స్తంభం పెడుతుందంట ఆవిడ. చూడండి, ఎత్తైన ప్రదేశము, దీపపు స్తంభము కొంచెం కింద మంచం కింద పెట్టకూడదు, అది దాని ప్లేస్ లోనే ఉండాలి. దీపపు స్తంభము, ఈ దీపం ఏం చేస్తుంది అంటే మన త్రోవలకు వెలుగు అంటండి. మన త్రోవలకు వెలుగు, మన మార్గాలను చూపించేది. ఎట్లా వెళ్తున్నాము, మన మార్గంలో ఏమున్నది, ఏ రప్పు ఉంది, ఏ రాయి ఉంది, ఏ స్నేక్ ఉంది, ఏది మనల్ని అడ్డుకోవటానికి వస్తుంది, మనల్ని హాని చేయడానికి వస్తుంది అని చెప్పేసి
మనకి చూపించేది ఈ దీపమే. దీపము దీపస్తంభం అంటే దీపం పెట్టేస్తాము. సో దాన్ని మనం కోల్పోవటానికి వెళ్ళలేదు. అదే వాక్యమే దీపం అంటున్నాడు, మనం ప్రభువుని చూపించేది. సో వాక్యాన్ని మనం కోల్పోవటానికి వీలు. వాక్యం గనక మనకు దూరం అయిపోయింది అని అంటే ఇక వినటానికి ఇష్టం లేదు అని అంటే నీ మాట కూడా ఆయన వినటానికి ఇష్టపడ్డు. ఆ వాక్యాన్ని వినటానికి నువ్వు ఇష్టపడటం లేదు అని అంటే ఎక్కడైనా సరే అసలు ఇక నువ్వు కూడా నీ ప్రార్థన కూడా హేమే ఆయనకి. మనం చెవులు తగిలించుకోకూడదు. అదంతా దీప స్తంభంను నుంచుచున్నది. సో చూడండి, మనము యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్షణ కార్యము విశ్రాంతిలోనికి వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా బాప్తిజం పొంది బల్ల తీసుకోవాల్సిన వారమై ఉన్నాం. ఆయన సహవాసంలో, ఆయన గుంపులో ఖచ్చితంగా మనం చేర్చబడవలసిన వారమై ఉన్నాం. పీఠ ఎత్తైన స్థలంలో ఉంది అంటే ఆ పీఠ మీద అది పెట్టడానికి లేకపోతే చదవటానికి కానీ అనుకూలంగా ఉండేది పీఠ అంటే కొంచెం పైన ఉంటది. సో ధర్మశాస్త్ర గ్రంథాన్ని చదవటానికి నువ్వు ఖచ్చితంగా నీ దగ్గర పీఠ ఉండవలసిందే. నీకు నీ మనసు ఆ స్థలంలో ఉండాలి. ధర్మశాస్త్రం మీద కానీ యేసుక్రీస్తు ప్రభు యొక్క వాక్యం మీద ఖచ్చితంగా మన మనసు ఉండాలి. ఆ వాక్యాన్ని చదువుతున్నప్పుడు ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తున్నాడంటే నీ త్రోవలను సరళం చేస్తాడు, నీ త్రోవలన్నిటినీ ఒక మార్గంలో, ఒక క్రమమైన మార్గంలో నడిపిస్తాడు అన్నమాట. దేవుడు ఎలా మాట్లాడతాడని మనము తర్జన పడుతూ ఇది ఎలా అని ఎక్కువ ఆలోచించాల్సిన అవసరమే లేదు. ఖచ్చితంగా బైబిల్ చదివేటప్పుడు దేవుడు మనతో యేసుక్రీస్తు ప్రభువును అంగీకరించిన తర్వాత, ఆయన రక్షణ కార్యాన్ని స్వీకరించిన తర్వాత సహవాసంలో ఖచ్చితంగా నిలబడి ఉండాలి. వాక్య ధ్యానము ఖచ్చితంగా ఉండాలి మనకి. ఈ దైవ సేవకులు చెప్తారు కదా, సో అది వినేసేద్దాము అంటే కుదరని వర్క్, నాకు చదవటం రాదు, వాక్యం అనేది చదవటం అసలు అయ్యో అనేది అనుకోవటం కూడా పొరపాటు. ఇప్పుడున్న టెక్నాలజీని బట్టి ఒక మంచి దైవ సేవకుని ఎన్నుకొని ఆయన వాక్యాలు రోజు వింటూ ఉంటే దేవుడు మనతో మాట్లాడతాడు. ఈ టెక్నాలజీని కూడా పాజిటివ్ వేలో ఉపయోగించుకునే సామర్థ్యము, జ్ఞానము కూడా మనకి దేవుడే. మన బై డిఫాల్ట్ మనకునే ఇవన్నీ. ఎప్పుడైతే ఆయన ఆ యొక్క ఆత్మ మనలో ఊదాడో ఆయన యొక్క తెలివితేటలు, జ్ఞానము అన్ని ఆయనలో ఉన్న లక్షణాలనే మనలో వచ్చినాయి. అందుకనే నాకన్నా ఎక్కువ గొప్ప కార్యాలు చేస్తారు అన్నారు. సో కేవలం మనం చేయవలసింది ఏంది అని అంటే, ప్రభువు వచ్చినప్పుడు అంగీకరించే స్థితిలోనికి ఆతిథ్యం యొక్క విలువను మనం తెలుసుకొని ఉండటమే కాకుండా, ప్రభువుకు నా గుండెలో 4 గదులు ఉన్నాయి కదా, ఒక గదిని ఇస్తాను దేవుడికి అనడానికి వీలు లేదు. గుండె మొత్తం అయింది. ఆ యొక్క 4 గదుల్లో 4గురిని పెట్టుకుంటాను, ఒక గదిలో వెళ్ళి అనటానికి లేదు. ఆ యొక్క ఎంటీ ప్లేస్, వాక్యూమ్ ప్లేస్ మొత్తం యేసుక్రీస్తు ప్రభు చేతనే ఆక్యుపై అయ్యి ఉండాలన్నమాట. అందుకే హృదయం అన్నాడు కానీ హృదయంలో భాగం అని ఎక్కడ అనలేదు దేవుడు. సో ఇంకా ఇక్కడ దేవుడు చెప్తున్నది ఏంటి అంటే, నాకు అర్థమైనది, ఆవిడంట మంచం పెట్టిందంట. ఇవన్నీ మన యొక్క సంఘంలో ఉన్నా లేదు అని అంటే మన ఇంటిలో ఉన్నా నిజంగా మనం గరుణం అవుతామండి. ఈ యొక్క మంచము, ఈ యొక్క బల్ల, పీట, దీపపు స్తంభము మన జీవితాల్లో ఉంటే మనము ధన్యులము, గరుడమే ఆయన దృష్టిలో. మన ఇంటిలో ఉంటే, మన యొక్క ఇంటిలో ఇదంతా ఉండి విశ్రాంతి అంటే రక్షణ భాగ్యం పొందుకున్న బిడ్డలందరి మధ్యలో సహవాసం కలిగి ఉండి ఉదయకాల ప్రార్థన, సాయంకాల ప్రార్థన ఉండి మనము కనుక ఇది కంటిన్యూ చేస్తూ ఉంటే నిజముగా కుటుంబం ధన్యులే. అదే విధంగా ఇదే విశ్రాంతిలోని కంటే రక్షణ కార్యం రక్షణ అనేది ఖచ్చితంగా సంఘంలోనైనా సరే సంఘంలో బోధించాలి. అసలు రక్షణ కార్యం అంటే ఏంటో ఖచ్చితంగా బోధించాలి, ప్రతిరోజు బోధించవలసింది అది. సో ఒక మాట అయినా, ఒక 2 మాటలైనా సరే ఆయన చేసిన సిలువని మనం ఖచ్చితంగా మాటలు పలకాలి. ఎందుకంటే ఆయన చేసిన రక్షణ కార్యం మామూలు ఇది కాదు చెప్తున్నాడు. ఇంకా బైబిల్ యొక్క ధ్యానము ప్రతిరోజు ఉండాలి. నువ్వు చదువుకున్న దానివైనా, చదువుకోలేని దానివైనా, నీకు పని ఉన్నా, పని లేకపోయినా, నీకు ఆరోగ్యం ఉన్నా, ఆరోగ్యం లేకపోయినా, ఏ పరిస్థితుల్లోనైనా సరే ఖచ్చితంగా ప్రతిరోజు బైబిల్ ధ్యానం ఉండాలి. ఒక మంచి దైవ సేవకుడిని ఏర్పరచుకుని ఆయన యొక్క వినండి, ఆయన వీడియోస్ వినండి, తప్పేమీ లేదు. అది వినేటప్పుడు నీకు ఒక ఆత్మ గర్జింపు వస్తుంది, ఇది రాంగా ఇది రైటా అని. సో ఆ గర్జింపు ప్రకారం పోతూ అదే విధంగా వాక్యాన్ని సరిచూసుకుంటూ మనకి
దేవుడు ఇస్తాడు. దేవుడు అంటే బయలుపరుస్తాడు. మనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు చాలా చాలా మాటలు మనం ఈ జీవిత యాత్రలో మనకి ఏదైనా పని చేయాలని ముందుకెళ్ళినప్పుడు పరిశుద్ధాత్మ మనల్ని హెచ్చరించడం గాని, ఓకే అని చెప్పటం గాని, అది దేవుడు బయలుపరచటం అనేది మనకి ఖచ్చితంగా సెన్స్ అవుతాము. సో ఈ వాక్యాన్ని దేవుడు దీవించిన గాక, ఈ చిన్న వాక్యం దేవుడు దీవించిన గాక. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును కాక. 4 అంశాలతో కూడిన క్రైస్తవ జీవితం శూన్యమీరాలు కలిగింది. మరి ఘనురాలుగా ఎంచబడింది. నీవు నేను కూడా ఆ ఘనురాలుగా మరి మనము కూడా ఎంచబడాలంటే ఈ 4 గుణ లక్షణాలు మనం అలవర్చుకోవాలి. పాప క్షమాపణ, రక్షణ అనే భాగ్యము పొందుకున్న మనము మరి ఆ యొక్క విశ్రాంతిలో ప్రవేశించాము. ఈ విశ్రాంతి పొందుకున్న మనము ఈ విశ్రాంతిని కంటిన్యూగా దాన్ని మన జీవితాల్లో మనం కలిగి ఉండాలంటే సహవాసం అనేది మరి ఖచ్చితంగా ప్రాముఖ్యమైనది. మనకై మనము కొనసాగలేము, కానీ మరి సహవాసంలో ఉన్నప్పుడు ఒకరినొకరు హెచ్చరిక చేసుకుంటూ ఒకరికొకరు ప్రార్థించుకుంటూ ఇలాగున బలపరచబడటానికే సహవాసం అనేది ప్రాముఖ్యమైనది. మూడవదిగా చూస్తే పీఠము. అదేంటంటే బలిపీఠము, ప్రార్థనా పీఠము. ఎవరికి వారికి ప్రతి వ్యక్తిగత ప్రార్థన జీవితపు అలవాటు. ఆ బలిపీఠం యొద్ద మనకై మనం మొరపెట్టుట, అనేక మంది కొరకు విజ్ఞాపన చేసే బలిపీఠంగా మన ప్రార్థనా జీవితం ఉండాలి. ఆఖరిగా వాక్యం అనే దీపపు వెలుగులో మనలో మనము సరి చేసుకుంటూ ఉండాలి. ఆ వెలుగు ఏదైతే దేవుడు మనని వెలిగించాడో ఈ వెలుగుని అనేక మందికి మనము వెలిగించేవారిగా కదా. ఆ దీపము, ఆ కాంతి, ఆ వెలుగు తనకు తానే ఉంటే సరిపోదు కానీ కదా. మనం క్యాండిల్ లైట్ సర్వీస్ చేసినప్పుడు ఒకరికొకరు ఆ క్యాండిల్ అంటిస్తా ఉంటే నిజంగా ఎంత ఆనందం అనిపిస్తుందో కదా. ఆ లోకంలో ఆ వెలుగు దివ్యల వలె, ఆ వెలుగు జ్యోతుల వలె మనం వెలగాలి. ఆ వాక్యపు వెలుగులో మన జీవితాలను మనము ఎప్పటికప్పుడు దిద్దుబాటు చేసుకోవాలి. నిరంతరము వాక్య పఠనము, నిరంతరము ప్రార్థన జీవితము, నిరంతరము స్తుతి ఆరాధన, నిరంతరము సహవాసం ఉన్నప్పుడు మరి ఖచ్చితంగా మనం ఆ విశ్రాంతిలో ప్రవేశిస్తాము. మరి శూనేమిరాల యొక్క జీవితంలో ఆమె కరువు దినాలు వస్తాయి. ఆ కరువు దినాలలో ఆమె ఎక్కడికో వెళ్ళి నివసిస్తుంది, కానీ తిరిగి ఆమె వచ్చినప్పుడు ఆమెకు కలిగిన సమస్తాన్ని కూడా ఆ 7 సంవత్సరాల పంటను తిరిగి ఆమె పొందుకుంటదండి. అద్భుతం అది. మరి ఒక దైవజన్ని ఘనపరచుట అంటే అది చిన్న మాట కాదు. మరి బైబిల్ గ్రంథం ఏం చెప్తుందంటే గలతీ 6వ అధ్యాయంలో మరి దైవజనుడు కట మనకున్న శ్రేష్టమైన వాటన్నిటిలో భాగం ఇవ్వాలట. మనకి ఏమేమి దేవుడు మేళ్లు చేస్తున్నాడో, ఏ ఉపకారాలు చేస్తున్నాడో వాటన్నిటిలో మనం భాగం ఇవ్వాలట. నిజంగానే ఆ దైవజన్ని ఘనపరిచినందుకు ఆమె 3 కార్యాలు పొందుకుంది. ఒకటి, కుమారుడు. ఆమెకి పిల్లలు లేరు, ఆమె కుమారుని పొందుకుంది. రెండవది, కుమారుడు చనిపోయినా కూడా ఆ కుమారుని తిరిగి ఆమె పొందుకోవటానికి దేవుడు కృప దయచేశాడు. మూడవదిగా తన ఆస్తి సంపాద్యము కరువు దినాలలో కూడా మరి ఆమె క్షేమం ఉండటానికి హెచ్చరిక చేయబడి వేరే దేశంలో వెళ్ళి పరాయి దేశంలో క్షేమంగా నివసించింది. తిరిగి వచ్చి తన స్వాస్థ్యాన్ని పొందుకుంది. కొందరు తెలియకే దేవదూతలకు ఆతిథ్యం చేశారు. మనము కూడా ఇట్టి విధంగా దైవజనులు ఘనపరిచేవారిగా, వారిని హెచ్చించేవారిగా, వారికి మనం చేయగలిగినంత పరిచర్య చేయవారుగా, చేయూతను అందించేవారుగా, సహకారులుగా మనం ఉన్నప్పుడు నిశ్చయంగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడండి. నా జీవితంలో ఆశీర్వాదం మాత్రం ఇది నేను ఎంతగా ఆశీర్వదించబడ్డానంటే నా చిన్ననాటి నుండి కూడా నేను మా తల్లిదండ్రుల దగ్గర నుంచి నేర్చుకున్న దాన్ని ఇచ్చుట, దైవజనులు ఘనపరచుట అనే దాన్ని మరి నేను నేర్చుకున్నాను గనక మరి దేవుడు నన్ను మెట్టుకు ఆశీర్వదిస్తా ఉన్నాడు. ఇచ్చుట అనే విషయంలో అసలు నేను నాలో ఉన్న సమస్తాన్ని ఎవరైనా దైవజనుడు వస్తున్నాడంటే నాకు లేకపోయినా కూడా ఆయనకి ఇచ్చి ఘనపరిచి నేను పంపిస్తాను. అట్టి విధంగా మనం అందరం కూడా దీవించబడిన వారి మరి ఆ యొక్క వరుసలో మనం ఉండాలంటే మరి దైవజనులు గుర్తిద్దాం, ఘనపరుద్దాము. మరి ఇట్టి విధమైన ఆశీర్వాదాలు మనం పొందుకుందాము.
అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయను కాక. చక్కని వర్తమానము షూనేమి రాయల యొక్క జీవితం ద్వారా మనం పొందుకోవటానికి మరి సహోదరి మరి ఏదైనా ఒక వాక్యం మనం ప్రకటిస్తున్నామంటే దాన్ని మనము అనుసరించకుండా మనం ప్రకటించలేము. అదే విధంగా సహోదరి ప్రాక్టికల్ గా మరి షూనేమి రాయల వలె జీవిస్తూ మరి ఈ వాక్యాన్ని వర్తమానం తీసుకొచ్చిందని నేను నమ్ముతున్నాను. ఈ వాక్యము మన అందరి జీవితాలలో నెరవేర్చబడును కాక. కుమార్తెను ఇంకనూ ఘనమైన పాత్రగా దేవుడు రానున్న కాలంలో వాడుకొనును గాక. ఇంకనూ అనేకమైన మరి మర్మాలు సత్యాలు బయలుపరిచి మరి అనేక మందికి బోధించును గాక. ప్రకటించే స్త్రీలుగా మనం ఉన్నాము. ఇటు విధంగా సహవాసంలో మనం బలపరచబడతా ఉన్నాము. హల్లెలూయా. మనం అందరం కూడా దేవుని కొరకైన నిష్ణాతులము. మనం పొందుకొని అనేకమైన వాటిని అనేక మందికి పంచి పెడతా ఉన్నాము. హల్లెలూయా. కుమారుడిని కూడా దేవుడు ఘనమైన పాత్రగా రానున్న కాలంలో వాడుకొనును గాక. ఆమేన్. హల్లెలూయా.